హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారంతా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ ఏం చేస్తున్నా అంటే బియ్యం పాయసం. అసలు ఇది ఏ రోజు చేసినానో ఏ రోజు వీడియోనో కూడా నాకైతే తెలియట్లేదు. మరి పండగనా ఏమో, సారీ, అసలు నాకైతే ఏం గుర్తులేదు. కొంచెం ఇంట్లో బిజీ అయిపోయింది అనమాట. సో అందుకోసం అసలు ఏ రోజో ఏమో, మరి జస్ట్ శనివారం పూజ చేసుకుంటూ ఏమన్నా చేసుకుంటున్నానో తెలియదు. మొత్తానికైతే పూజ చేసుకుంటున్నాను కాబట్టి ప్రసాదం చేస్తున్నా. అదే బియ్యం పాయసం చేసి ఇక్కడ బియ్యం పాయసం కోసం ఫస్ట్ పాలు కాగిన తర్వాత దాంట్లో బియ్యం వేసేసి ఇంకా అది అన్నం ఉడికినాక బెల్లం వేస్తున్నాను అనమాట. అదే ఇక్కడ ఇంకా బియ్యం పాయసం అవుతుంది. ఒక పక్క పాప చూడండి అసలు ఎంత మంచిగా రెడీ చేసింది కదా. చూడండి, స్వామి దిగొచ్చినట్లున్నాడు మా ఇంట్లో అయితే. అసలు ఎంత కళ ఉందంటే నేను నా జిస్టే తగిలేలా ఉంది. నేనైతే గొప్ప చెప్పుకోకూడదు, కానీ పూజ చేసుకుంటే మాత్రం ఆ కళే వేరబ్బా. ఇట్లా ఎంతమందికి అనిపిస్తుందో నాతో అయితే ఖచ్చితంగా షేర్ చేసుకోండి. ఎవరైనా సరే మీరు పూజ చేసుకుంటే మీ ఇంట్లో ఇంతే ఆనందం కలుగుతుందా అనేది లేనిది నాకైతే ఖచ్చితంగా చెప్పండి. అసలు నాకు మాత్రం మాటలు చాలట్లేదు, అంత బాగుంది, అంత కళ ఉంది. చూడండి అసలు ఎంత అందంగా ఉందంటే. ఆ పాప డెకరేషన్ కూడా సూపర్గా చేస్తుందిలేండి, అది ఆ పిల్లకే వచ్చు. ఇక్కడేమో ఒక పక్క ఇంకా పాయసం కోసం అది అయిపోయింది. జీడిపప్పు అవి వేయించి కలపాలి కదా. ఇక్కడేమో ఉడుకుతుంది పాయసం అయితే. ఇంకా జీడిపప్పు అది వేయించి తర్వాత నిప్పులు కూడా పెడుతున్నా. సంథింగ్ ఏదో పూజ రోజే, కానీ ఏ రోజు అనేది గుర్తులేదబ్బా. అసలు చాలా బిజీ అయిపోయింది నాకైతే. షాపు, ఇల్లు, ఇంట్లో కొంచెం పని ఎక్కువైపోయింది. అందుకోసం ఇంకా కుదరట్లేదు అనమాట. సో అదే ఇక్కడ పాయసం అయితే అయిపోవచ్చింది ఆల్మోస్ట్. కొంచెం గట్టి పడితే అయిపోతుంది కదా పాయసం. ఇంకా అదే కలుపుతా ఉన్నా. ఇంకా ఎంతమంది ఇట్లా చేసుకుంటారా అనేది కూడా నాతో చిన్న కామెంట్ అయితే చేయండి. పక్కన నిప్పులు కూడా పెట్టినాను, ఆ పక్కన అన్నం కూడా వండినట్లన్నా. ఇంకా ఏదో సంథింగ్ పండుగ అయితే ఉంది. ఇంకా పాయసం అయిపోయింది. జీడిపప్పులు అవి కూడా వేయించి, అది నెయ్యి అనమాట. నెయ్యి ఎంత వేస్తే అంత టేస్ట్ ఉంటుంది కదా పాయసం. ఇంకా అదే ఇక్కడ నెయ్యి వేసేసి కలిపేసేసి ఇంకా పూజ కూడా అయిపోయింది కదా. ఇంకా నైవేద్యమే తరువాయి అనమాట. నైవేద్యం పెట్టేస్తే ఇంకా అయిపోతుంది పూజ. చూసేయండి ఎలా ఉంది నా పూజ ఏంటి అనేది. చూడండి, ఎంతసేపు వీడియో తీసినా తీయాలని అనిపిస్తుంది కానీ ఆపబుద్ధి కాదు. ఎన్నిసార్లు క్యాప్చర్ చేసినా. పాప చూడండి ఒకేసారికి పగలాల కొబ్బరికాయని కొట్టింది. అది రాకుండా కూడా చేయితో తీసి అంటే 2-3 ఏట్లు వేయకూడదంట, ఒక్కేటే వేయాలంట.
ఆమె నమ్మకం అది. అప్పుడే అనుకునేది నెరవేరుతుంది. చూడండి అసలు స్వామి ఎంత కొంచెం తీసుకున్నాడు, మాకు ఎంతోటి ఇచ్చినాడు కదా. అంతే, ఎప్పుడు కొబ్బరికాయ కొట్టినా అలాగే పగులుతుందిలేండి. ఆ పిల్ల కొబ్బరికాయ కొడితే అందుకే తనకన్నీ మంచిగా ఇస్తాడు అని నేను నమ్ముకుంటుంటా. అంతే కదా, మనం మంచిగా ఉంటే మనకు కూడా అన్నీ మంచిగా అవుతాయి. ఎవరి మీద ఏ ఇది లేకుండా మంచి మనసుతో మంచి ఆలోచనలతో మనం ఉంటే మనకు కూడా అన్నీ మంచిగా అవుతాయని నేనైతే గట్టిగా నమ్ముతుంటానులేండి. ఎప్పుడు కూడా ఇంకా అదే అవుతుంటుంది. ఎప్పుడు ఎవరి గురించి చెడుగా ఆలోచించకూడదు. అంతే, మనం బాగుండాలి. వాళ్ళకి మనం హెల్ప్ చేయకపోయినా పర్లేదు, కానీ కీడు మాత్రం తలపెట్టద్దు అని నేను ఎప్పుడు అనుకుంటుంటా. ఇంకా ఎవరి ఆలోచనలు వాళ్ళవి కదా, ఎవరి ఇష్టాలు కూడా వాళ్ళవే. ఇంకా చూడండి అసలు ఎంత 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 కళ అంటే అసలు చూపిస్తే మీరు ఎక్కడ నాకు దిష్టి పెడతారో అన్నంత అనిపిస్తుంది. కానీ అట్లా ఏం కాదులేండి, అందరు చూసి ఆనందిస్తారనే ఉద్దేశంతోనే నేను ఎప్పుడు వీడియోలు అయితే పెడుతూనే ఉంటాను. వాట్సాప్లో కూడా ఎప్పుడు స్టేటస్ పెడుతూనే ఉంటానన్నమాట. అందరు చూసి ఆనందిస్తారనే ఉద్దేశంతో. ఇంకా అయిపోయింది, కొబ్బరికాయ కొట్టేసి ఇంకా హారతి, మంగళహారతి ఇచ్చేస్తే పూజ ముగుస్తుందన్నమాట. అదే ఇక్కడ జరుగుతుంది, చూసేయండి. ఇదండి ఇవాళ వీడియో. నా వీడియో ఎలా ఉంది ఏంటి, నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరన్నా చూస్తుంటే ఫస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ అయితే ఇచ్చి వీడియో కంటిన్యూ చేయండి. అందరూ ఎలా చేసుకున్నారు ఏంటి అనేది కూడా నాతో చిన్న కామెంట్ అయితే చేయండి. నేనైతే చాలా అంటే చాలా బాగా చేసుకున్నాను. పూజ అయితే అయిపోయింది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి. టేక్ కేర్ అండి.